డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ప్రేమ్. ఇవాళ మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామిరెడ్డి గారు. లేటెస్ట్ అప్డేట్స్ ఏంటో సార్ అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, నెక్స్ట్ 5 yearsలో మంచి హాట్గా ఉన్న సెక్టర్ ఏదంటారు సార్ మార్కెట్కి? నెక్స్ట్ 5 yearsలో హాట్ అంటే ఒకటి వాటర్ ఈపీసీ అంటే ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ అనమాట. ఆ టైప్ కంపెనీస్ అంటే వాటర్ థీమ్ మీద వర్క్ చేసే కంపెనీస్. రెండోది సోలార్ మీద పనిచేసే కంపెనీస్ అనమాట. అండ్ గ్రీన్ ఎనర్జీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పనిచేసే కంపెనీస్. అండ్ డిఫెన్స్, స్పెషాలిటీ కంపెనీస్ ఉంటాయి. డిఫెన్స్, డేటా సెంటర్స్. ఒక మైక్రోసాఫ్ట్ వాళ్ళే హైదరాబాద్లో ఆల్మోస్ట్ 100 ఎకరాలకు ఉన్నారు 3 ప్లేసుల్లో డేటా సెంటర్స్ కోసం. ఓకే, మళ్ళీ వేరే సిటీలో పూణే అక్కడ ఉంటున్నమాట డేటా సెంటర్స్. సెమీ కండక్టర్స్ ఇప్పటికే 5 కంపెనీస్ ఎస్టాబ్లిష్ అయ్యి ఇంకొక 20 పర్మిషన్ కోసం వెయిట్ చేస్తున్నారు. సెమీ కండక్టర్, ఎలక్ట్రికల్ వెహికల్ టారీస్ కంపెనీస్. ఈ థీమ్ ఈ మొత్తం థీమ్స్ కూడా ఈ 8 థీమ్స్ ముందు రోజుల్లో పర్ఫార్మెన్స్ బాగుండే ఛాన్స్ ఉంది. ఎందుకంటే వాటర్ మామూలుగానే ఇండియాలో స్కేర్ సిటీ. ఓకే, ఇప్పుడు ఇంకా వాటర్ చాలా ప్యూరిఫైర్ వాటర్ కావాలి. ఇప్పుడు సపోజ్ సెమీ కండక్టర్స్ ఉన్నాయి అనుకోండి, దానికి చాలా ప్యూరిఫై వాటర్ చాలా కావాలన్నమాట. ఓకే, అలాగే ఎలక్ట్రికల్ వెహికల్ తయారు చేసుకుంటే లిథియం బ్యాటరీ తయారు చేయాలనుకోండి, బోల్డ్ అంత వాటర్ కావాలి. అందుకని ఈ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏటికైనా సరే వాటర్ చాలా ప్యూరిఫై వాటర్ కావాలి. అంటే ఇటు డ్రింకింగ్ వాటర్ కావాలి, ఇటు ప్యూరిఫై వాటర్ కావాలి. అందుకని వాటర్ రీసైక్లింగ్ థీమ్ చాలా పెద్ద థీమ్ అనమాట. అందుకని ఐలాండ్లో బాగుంటుంది. అలాగే సోలార్ ఉంటుంది. గవర్నమెంట్ టూ మచ్ ఫోకస్ చేస్తుంది ఆల్టర్నేటివ్ ఎనర్జీ, అందుకని సోలార్ కూడా బాగుంటుంది. అంటే గ్రీన్ ఎనర్జీ ఇప్పటికే 4-5 కంపెనీస్ లైన్లో ఉన్నాయి ఇంకా ఐపీఓ రావడానికి. ఇప్పుడు ఎన్టీపీసీ వాళ్ళు లైన్లో ఉన్నారు. ఓఎన్జీసీ గ్రీన్ కంపెనీ రెడీగా ఉంది. అందుకని గ్రీన్ ఎనర్జీ కంపెనీస్ మొత్తం నెక్స్ట్ ఐపీఓ కీలో ఉన్నాయి అనమాట. ఐలాండ్లో కూడా బాగా మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇండియాలో ఇప్పుడిప్పుడే గవర్నమెంట్ వాళ్ళు రఫ్గా ఇయర్లీ 10 లక్షల కోట్లు ఒక కాపెక్స్ కోసం ట్రై చేస్తున్నారు. కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం భూమి అయ్యే ఛాన్స్ ఉంది. డేటా సెంటర్స్ అది చాలా హాట్ థీమ్ అనమాట. ఎందుకంటే ప్రపంచం మొత్తం మీద ఎక్కువ డేటా రిలీజ్ చేస్తుంది ఇండియా వాళ్ళు అనమాట. రేపు కనుక 5G ఫోన్లు వచ్చినాయి అనుకోండి, ఈ డేటా మొత్తం స్టోరేజ్ చేయడానికి పెద్ద హ్యూజ్ నెట్వర్క్ అవుతుంది. డేటా సెంటర్స్ మొత్తం హ్యూజ్ వాటర్ కావాలి, హ్యూజ్ పవర్ కావాలి. సో అందుకని సప్లిమెంటరీ కూడా చాలా పెద్దగా ఉంటుంది అనమాట. సో డేటా సెంటర్ పెద్ద థీమ్ ముందు రోజుల్లో. అండ్ డేటా సెంటర్లో ఏంటంటే డేటా స్టోరేజ్, డేటా ప్రాసెసింగ్, క్లౌడ్ కంప్యూటింగ్ అంతా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఎవరికి వాళ్ళే డేటా స్టోర్ చేయాలంటే సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి. అంతెందుకు నువ్వు చిన్న హార్డ్ డిస్క్ ఉంటేనే 3-4 yearsకి దాని లైఫ్ అయిపోద్ది, డేటా పోద్ది దాంట్లోది. అందుకని డేటా సెంటర్కి దగ్గర అవుట్సోర్స్ చేసామనుకోండి, వాళ్ళే చూసుకుంటారు. సర్వర్ మెయింటెనెన్స్ అండ్ యాంటీవైరస్, సైబర్ అటాక్స్ రాకుండా చూసుకోవటాలు, సెక్యూరిటీ అన్ని వాళ్ళు చూసుకుంటారు అనమాట. అందుకని డేటా సెంటర్స్కి చాలా హ్యూజ్ డిమాండ్ రాబోతుంది ముందు రోజుల్లో. అండ్ సెమీ కండక్టర్స్ ఇండియాకి కావాల్సిన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసినా సరే మనకి ఇంకా బోల్డ్ అని కావాలి. అండ్ ఎక్స్పర్ట్స్ బిగిన్ చేయబోతున్నారు ఆ ఏరియా కూడా. అండ్ ఎలక్ట్రికల్ వెహికల్స్ ఇంకా అల్టిమేట్. చైనాలో 50% అక్కడ ఆల్రెడీ మార్కెట్ అంతా క్యాప్చర్ అయిపోయింది. ఇండియాలో అయితే ఇంకా 3-4%. అంటే ముందు రోజుల్లో ఎలక్ట్రికల్ వెహికల్స్ కూడా పెద్ద ఎత్తున భూమి ఉందన్నమాట. అందుకని ఈ 8 థీమ్స్ ముందు రోజుల్లో మంచి హాట్గా మారే ఛాన్స్ ఎక్కువ ఉంది. అయితే ఇందులో ఉన్న కంపెనీస్ అన్ని చిన్న కంపెనీస్, అందులో చాలా వరకు లిస్ట్ అవ్వలేదు అనమాట. సపోజ్ సెమీ కండక్టర్స్లో పెద్ద మేజర్ కంపెనీ ఏం లిస్ట్ అవ్వాల. ఓకే, చిన్నవి ఉన్నాయి అన్నీ కూడా. అండ్ కాబట్టి మనం ఉన్నట్లో నుంచి బెస్ట్ అవుట్ చూసుకోవటం బెటర్ అనమాట. మొత్తానికైతే ఈ 8 థీమ్స్ చాలా హాట్ నెక్స్ట్ 5-10 years వరకు. థ్యాంక్ యూ సార్. హాయ్, నేను మీ సుందరరామిరెడ్డి. ఈ వాలటిలిటీ మార్కెట్లో మనీ ఎలా మేక్ చేయాలని ఆలోచిస్తున్నారా? అంటే స్టాక్ మార్కెట్ బాగా బ్లీడ్ అవుతున్న ఈ టైంలో పోర్ట్ఫోలియోస్ అన్ని కూడా బ్లీడ్ అవుతున్నాయా? అండ్ ఈ వాలటిలిటీని ఎలా హ్యాండిల్ చేయాలి, లాంగ్ టర్మ్లో మంచి పోర్ట్ఫోలియో ఎలా బిల్డప్ చేయాలో ఆలోచిస్తున్నారా? అలాంటి వాళ్ళ కోసమే ఈ వెబినార్. రాబోయే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ వెబినార్లో పార్టిసిపేట్ చేయండి. మీ నాలెడ్జ్ పెంచుకొని రిస్క్ని మినిమైజ్ చేసుకోండి. స్టాక్ మార్కెట్లో ఉన్న ఇలాంటి వాలటిలిటీని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసుకోండి. థ్యాంక్ యూ.